పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుని అట్లీ డైరెక్షన్ లో సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక సినిమా మొదలై చాలా రోజులు అవుతుంది, కానీ ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ముంబైతో పాటు పలు లొకేషన్ లో చేశారు. ఇక కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా చేసేశారు. దాదాపు 2 నెలల పాటు ఏకదాటిగా షూటింగ్ చేయడం జరిగిందట. ఇక ముంబై, హైదరాబాద్ కి అల్లు అర్జున్ 10 సార్లు ప్రయాణించినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇదే సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంపై అల్లు అర్జున్ కూడా పలుసార్లు యుఎస్ కి వెళ్లారు. ఇక అక్కడ అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ స్టూడియోస్ లో ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ నడుస్తుందని సమాచారం అందుతోంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత విదేశాలకు వెళ్లి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అట్లీ సినిమా మొదలు పెట్టడంతో ఫ్యామిలీకి దగ్గరగా ఉండడం సాధ్యం కాలేదట. ఇక అట్లీ సినిమా కోసం బన్నీ చాలా విధాలుగా కష్టపడుతున్నారు. సాధారణంగా హీరోలు విఎఫ్ఎక్స్ విషయంలో పెద్దగా అంటి ముట్టనట్లుగా ఉంటారు, కానీ బన్నీ మాత్రం విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీను, ప్రతి షాట్ విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో అట్లీతో మాట్లాడుతూ ఉన్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఎట్టకేలకు అట్లీ మూవీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఇక తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజును వైభవంగా నిర్వహించేందుకు గాను యూరప్ ట్రిప్ కి బండి వెళ్లాడు. ఇక ఫ్యామిలీతో కలిసి ఇటీవలే యూరప్ వెళ్లిన అల్లు అర్జున్ దాదాపుగా 2 వారాల పాటు అక్కడే ఉంటాడని తెలుస్తోంది. ఇక తెలుగు ప్రజలందరికీ దసరా సెలవులు వచ్చాయి. అంతా ఎక్కడికక్కడ అన్నట్లుగా ప్రయాణాలు చేస్తున్నారు. ఇదే టైంలో అల్లు అర్జున్ కూడా తమ దసరా సెలవులను స్నేహారెడ్డి బర్త్డే సందర్భంగా యూరప్ కి ప్లాన్ చేశాడు. అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అందుకే ప్రతి ముఖ్యమైన సందర్భంను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే అల్లు అర్జున్ ఈ దసరా సెలవులను స్నేహ పుట్టినరోజు యూరోప్ లో ప్లాన్ చేశారు. ఇక వచ్చే నెల నుంచి మళ్ళీ అట్లీ మూవీ షూటింగ్ తో దాదాపుగా 2 నెలల పాటు ఫుల్ బిజీగా బన్నీ ఉంటాడు. అందుకే ఈ గ్యాప్ లోనే అల్లు అర్జున్ ఫ్యామిలీకి కావాల్సినంత టైం ఇవ్వాలని భావిస్తూ ఉంటాడని తెలుస్తోంది. ఇక అట్లీ సినిమా కోసం బన్నీ ఏడాది సమయం కేటాయించబోతున్నాడు. వచ్చే ఏడాది చివరి వరకు ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయని చిత్ర యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక అట్లీ తన ప్రతి సినిమాను చాలా స్పీడ్ గా పూర్తి చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల సమయం ఎక్కువ తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ నుంచి సినిమా అనగానే పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటున్నాయి. అందుకే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీ గత చిత్రం జవాన్ 1000 కోట్ల మార్కెట్ ను టచ్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఇండియన్ సినిమాను ఊరిస్తున్న 2000 కోట్ల మార్కెట్ ను టచ్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు.